ముందుగా ఒక విషయం మీ అందరికీ గుర్తు చేయాలి. వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ మాది. ఇండియాది. వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ. ఎందుకు చెప్పాల్సొస్తుంది అంటే, ఈరోజు ఢిల్లీలో చలో సంసద్ అని ప్రొటెస్ట్ జరుగుతుందని మనందరికీ తెలుసు. దీని గురించి సెపరేట్‌గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అయితే అక్కడ జరుగుతున్న అన్‌డెమోక్రటిక్ విషయాల గురించి ఈరోజు చెప్పాలనుకుంటున్నా. ఎందుకు అనంటే, మొదటి విషయం జంతర్ మంతర్‌కి దగ్గరగా ఉన్న రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్‌ని ఆపేశారు. ఎందుకు అనంటే భారీ ఎత్తున స్టూడెంట్స్ అక్కడికి తరలొస్తున్నారు కాబట్టి వాళ్ళని రానివ్వద్దు అని చెప్పి ఆ మెట్రో స్టేషన్ దగ్గర మెట్రోస్ ఆగట్లేదు. రెండో విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో వస్తున్న స్టూడెంట్స్ అందరికీ 9 గంటలకు చేరుకోవాల్సిన ట్రైన్స్ ఇప్పుడు 12 గంటలకు చేరుకుంటున్నాయి. ఎందుకు అనంటే వాళ్ళని జంతర్ మంతర్ దగ్గరకు ఆ మార్చ్‌లో పాల్గొనకుండా చేయాలి అని చెప్పి. మూడో విషయం ఏంటంటే, ద థర్డ్ థింగ్ ఈజ్ అక్కడ పెద్ద పెద్ద బ్యారిగేడ్స్ ఫిక్స్ చేశారు. ఎందుకు అనంటే, బ్యారిగేడ్స్ ఫిక్స్ చేయడం వల్ల పార్లమెంట్ వరకు మార్చ్ చేయొద్దు వాళ్ళు అని చెప్పి. నాలుగో విషయం ఈజ్ మెయిన్ థింగ్ అక్కడ జామర్స్ ఫిక్స్ చేశారు. అవసరం ఏముంది జామర్స్ ఫిక్స్ చేయడం? ఎందుకు అనంటే, అక్కడ జరుగుతున్న విషయాలు సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవ్వకూడదు అని చెప్పి. మనం వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీలో బతుకుతున్నప్పుడు ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి కదా! మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎలాగో అక్కడికెళ్ళదు. సో, మనం వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీలో బతుకుతున్నప్పుడు ట్రాన్స్పరెన్సీ అనేది ఖచ్చితంగా ఉండాలి. ట్రాన్స్పరెన్సీ ఎందుకు మీరు మెయింటైన్ చేయట్లేదు? గవర్నమెంట్ తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతుంది స్టూడెంట్స్‌ని చూసి? ఎందుకు ఈ జామర్స్ ఫిక్స్ చేయాలి? ఇలా చేయడం వల్ల డెమోక్రసీ బతికుందని మేము అనుకుంటామా? ఆర్ యూ థింకింగ్ డెమోక్రసీ ఈజ్ అలైవ్?